తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. విశాఖ గాజువాకలో మౌనిక దారుణమైనటువంటి హత్య తర్వాత ఈ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు పోస్టుమార్టం పూర్తయిపోయిన తర్వాత మౌనిక యొక్క శరీర భాగాలని తన తండ్రికి అప్పగించడం జరిగింది. దీంతో ఆ యొక్క పోస్టుమార్టం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మౌనిక తన యొక్క పార్థివ దేహాన్ని లేకుంటే ఆ యొక్క మిగిలిపోయినటువంటి అవయవాలను తీసుకొని అంతిమయాత్ర దిశగా తండ్రి బయలుదేరినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ సిబ్బందితో పాటుగా మిగతా కొంతమంది మీడియా మిత్రులతో పాటు తన తండ్రితో పాటు వచ్చిన కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు. సో ఇది మౌనిక అంతిమయాత్ర మొదలైపోయింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పూర్తిగా కన్నీటి పర్యాంతమవుతూ కన్నీటి వీడుకోలు పలికాడు మౌనిక తండ్రి. తన కూతురిక రాధని తెలుసుకున్నటువంటి ఆ తండ్రి నిన్నటి నుంచి కూడా అక్కడ పోలీసులను ప్రాధేయపడుతున్నాడు. తన కూతురిని అత్యంత దారుణంగా హత్య చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి బెయిల్ కూడా రాకూడదు, ఆ వ్యక్తిని శిక్షించాలి, ఆ వ్యక్తికి ఉరి శిక్ష వేయాలంటూ కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఆ యొక్క మౌనిక మృతదేహాన్ని కూడా తన తండ్రికి అప్పగించడం జరిగింది. అంతిమ యాత్ర కూడా చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అక్కడ మౌనిక ఇంటి వద్ద పరిసర ప్రాంతాల్లో కూడా ఉదయం వారు సుమన్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. మౌనిక నివసిస్తున్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరిగింది, ఉదయం డ్యూటీకి వెళ్తుంది, సాయంత్రం వస్తుంది, సాయంత్రం ఎప్పుడైనా ఈవెంట్లకు ఉంటే వెళ్ళిపోతుంది, కానీ అంతకు మించి పెద్దగా ఎప్పుడు కూడా అక్కడ ఇతరత్ర యాక్టివిటీస్ కూడా కనపడకపోయేవి. అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం అంటే చాలా భయంకరంగా మారినటువంటి అంశంగా మారిందంటూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పారు. సో దీంతో ఖచ్చితంగా మౌనికకు న్యాయం జరగాలంటూ తప్పుడు వార్తా కథనాలు బయటికి స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. వాటన్నిటిని ఖండించాలి, ఇది అలా అయి ఉండదు అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఎట్టకేలకు మౌనిక ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే రవీంద్ర అరెస్ట్ అయ్యాడు. తనని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మౌనిక తలను ఎక్కడైతే కాలబెట్టడం జరిగిందో ఆ తోట దగ్గరికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రిమాండ్కు వెళ్ళడం జరిగింది. రవీంద్ర ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. అండ్ ఇక మౌనిక విషయానికి వస్తే ఆ యొక్క శరీర భాగాలని ఛిద్రం చేసి 2 భాగాలుగా ఇంట్లో ఫ్రిడ్జ్లో కొంత భాగం, డ్రమ్లో ఇంకొంత భాగం, వేరే టబ్లో కొంత భాగం పెట్టాడు. మిగిలినటువంటి భాగాలను కాలబెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి శరీర భాగాలను కానీ అక్కడ ఇంట్లో ఉన్నటువంటి మిగతా భాగాలను కానీ కలెక్ట్ చేసి పూర్తిగా ఫోరెన్సిక్ అన్ని రకాల టెస్టులు చేసి పోస్ట్మార్టం వివరాలు అన్నీ కూడా పూర్తి చేసి ఆ యొక్క తండ్రికి ఆ కూతురి యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. దీంతో ఆ తండ్రి ఆ యొక్క క్షణంలో పూర్తిగా కన్నీటి పర్యాంతమవుతూ హృదయం జ్వలించిపోతూ ఆ గుండె పలిగినటువంటి భారంతో ఆ యొక్క తన కూతురు మౌనిక మృతదేహాన్ని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వారిని పోస్ట్మార్టం దగ్గర నుంచి అక్కడ పెద్దగా ఎవరు లేరు, మీడియా మిత్రులు 4-5 మిగతా వారు తప్ప ఎవరు లేరు. వారు కూడా ఆ తండ్రి పడుతున్నటువంటి బాధ, ఆ తండ్రి ఈ యొక్క వీడ్కోలు పలికేటువంటి సమయంలో కూడా పక్కన ఎవరు లేనటువంటి సందర్భం. ఎందుకంటే మౌనిక వాళ్ళ తండ్రికి ఈ రకంగా వస్తున్నాడు చూస్తున్నాం మనం. కానీ తల్లి కంటి ఆపరేషన్ అయ్యి 2-3 రోజుల నుంచి పూర్తిగా ఆమె బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉందన్నట్టుగా చెప్తున్నారు పక్కన ఉన్న వాళ్ళను అడిగితే నైబర్స్ని. కాబట్టి తను రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. తండ్రి ఇప్పుడు అన్నీ నిన్న పోలీస్ స్టేషన్కి రావడం నుంచి ప్రతిదీ చూసుకుంటూ మౌనిక మృతదేహం వద్ద ఆ యొక్క పోస్టుమార్టం అయిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్ళి అంతిమయాత్ర చేసేటువంటి అంతిమ సంస్కారాలు చేసేటువంటి పూర్తి పనులను కూడా తనే చూసుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా గాజువాకలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి కేసుకు సంబంధించి అయితే ఒక కంక్లూజన్ అయితే వచ్చినట్టుగా కనపడుతుంది. రవీంద్ర హత్య చేసినట్టుగా ఒప్పుకోవడం, దానికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా రావడం, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా 2 రకాల వాదనలు వినిపించడం. రవీంద్ర పోలీసులకు చెప్పిన దాని ప్రకారం తనకు పెళ్ళై భార్య ఉన్నాక కూడా మౌనిక తనను వేధిస్తుంది, డబ్బుల కోసం రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తుంది కారణంగానే చంపేశారని రవీంద్ర చెప్తుండగా, మౌనికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మిగతా వారందరూ కూడా అలా చేస్తుండదు, ఆమెకి డబ్బులకు కుదవలేదు, నా బిడ్డని ఏదో చేసి చంపేశాడు ఈ రకంగా అంటూ వారు వర్షం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ కంక్లూజన్ విచారణ పూర్తయిపోయిన తర్వాత న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే మౌనిక మృతదేహం అయితే అంతిమయాత్ర ద్వారా అంతిమ సంస్కారాలు పూర్తి చేయడానికైతే తన తండ్రి కన్నీటి వేడుకోలతో అక్కడి నుంచి తీసుకువెళ్ళాడు.